మేము పోయి పర్సనల్గా ఇస్తే కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. మీరు కావాలంటే ఆర్టీఐ చట్టం వేసి కనుక్కోండి, ఎన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల బండ్లు మీరు పట్టుకున్నారని అడగండి. మీడియా కూడా చెప్తున్నాను, మీడియా కూడా చెప్తున్నాను, మీ మీడియా కొద్దిగా మా ఆటో డ్రైవర్ల మీద ఫోకస్ చేసి ఈ ఏదైతే ఉందో ఈ ప్రజాస్వామ్య పోరాటం అనేది మా కోసం మేము చేసుకుంటున్నాం. మేము గవర్నమెంట్ నుంచి ఏం అడగట్లేదు. మాకు న్యాయమైన పోరాటం, మాకు కావాల్సింది మీటర్ రేట్లు పెంచాలి, ఇతర రాష్ట్రాల బండ్లు అన్న ఎన్నోసార్లుగా కూడా రోడ్లపైకి వస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున కూడా ముట్టల్లో కూడా పాల్గొన్నారు. కానీ ఇప్పటికి కూడా ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వం కనీసం మీ పైన చర్చ కూడా చేయని పరిస్థితి. మరి ఏం చేయబోతా ఉన్నారు నెక్స్ట్? ఎన్నో రోజులుగా మీరు చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నా ఉన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ముఖ్యంగా సార్ ఇది మాకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ముఖ్యంగా 160 చిల్లర మంది ఆటో డ్రైవర్లు చనిపోయినారు. ఒక్క ఆటో డ్రైవర్ గురించి అయినా ప్రభుత్వం ఎందుకు చనిపోతున్నారు ఆలోచన చేయట్లేదు. ఎందుకు? మీకు ముఖ్యంగా రేట్లు తక్కువైపోయినాయి, కంపెనీలు ఫ్రాడ్ చేస్తున్నాయి డ్రైవర్ల విషయంలో. అదొకటి. మేము ఇప్పుడు ఫస్ట్ టైం రావడం, ఇది కమిషనర్ ఆఫీస్ దగ్గరికి ఫస్ట్ టైం రావడం కాదు, ఎన్నో సార్లు వచ్చినాం, పర్సనల్ గా వచ్చినాం, యూనియన్ల తరపు నుంచి వచ్చినాం. ఒక ఆయన పట్టించుకుంటలేరు, కమిషనర్ అని కానీ అడిషనల్ కమిషనర్ కానీ ఎవరైనా కానీ పట్టించుకుంటలేరు. దీనికి మేము చేయబోయే కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ టైం ఫస్ట్ టైం కాదు, ఇది లాస్ట్ టైం వస్తున్నాం. ఇంకో 15 రోజుల తర్వాత మేము ముఖ్యంగా ఆటో ధర్నాలు ఎట్లా చేస్తామంటే, రోడ్ల మొత్తం హైదరాబాద్ లో ఎటువంటి ఆటోలు తిరగకుండా మేము నిర్వాధికంగా బంద్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఒక కమిషనర్ కి చివరిసారిగా వినతి పత్రం ఇచ్చి మేము 15 రోజులు టైం ఇవ్వాలనుకుంటున్నాం సార్. అంటే ఇక్కడ ప్రభుత్వం ప్రతిసారి చెప్తా ఉంది, కొంచెం డబ్బులు లేవు, సమయం ఇవ్వండి, ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు అన్ని చక్కదిద్దాం, అందరికీ కూడా జీతాలు పెంచే ప్రయత్నం చేస్తాం, ఆటో కార్మికులను కూడా ఆదుకుంటామని చెప్పేసి కూడా పున్నం ప్రభాకర్ చెప్తున్నాడు, ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. మరి మీరు ఏం చేయబోతున్నారు? ఆగే పరిస్థితి ఉందా? అసలు మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వం? సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఖజానా నుంచి మేమేమి డబ్బులు అడగట్లేదు. మాకు మీటర్ రేట్లు పెంచితే నష్టం ఎవరికి సార్? గవర్నమెంట్ కి ఏమైనా నష్టం ఉందా? అందులో గవర్నమెంట్ కి ఏమన్నా? ప్రజల నుంచి మేము తీసుకుంటాం, గవర్నమెంట్ నుంచి ఏం తీసుకోము మేము. సరే గవర్నమెంట్ మాకు టైం ఇవ్వండి, 12,000 ఇవ్వడానికి అంటుంది. సరే దాని పక్కన పెడదాం, టైం ఇస్తాం. ఇప్పుడు 2 సంవత్సరాలు టైం ఇచ్చినాం, అది టైం కాదా సార్? మేము రాగానే చేస్తామన్నారు, 6 నెలలు టైం ఇచ్చారు. 6 నెలల తర్వాత మీటింగ్ పెట్టి ఎల్బీ స్టేడియం దగ్గర, అక్కడ కాలేదు. సరే 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు కూడా కాలేదు. మాకు 12,000 ఏదైతే ఇస్తానో అది తర్వాత మెల్లగా ఇచ్చినా ఇంప్లిమెంటేషన్ చేయండి. కానీ ముఖ్యంగా మేము బతకడానికి, ఇప్పుడు రోజువారీ జీవితం అనేది గడవడానికి మాకు మీటర్ రేట్లు తక్కువైపోయినాయి. ఆ మీటర్ రేట్లు పెంచడం వల్ల గవర్నమెంట్కి ఏం నష్టం ఉంది? గవర్నమెంట్ ఖజానా నుంచి 1 రూపాయి పోవట్లేదు కదా, 1 రూపాయి ఖజానా పోవట్లేదు కదా. మాకు మిగతా ఏమైతే చేస్తున్నారో అవి చేయండి, మెల్లగా చేయండి. ఒక్కొక్కటైనా పరిష్కారం చేసుకుంటూ రావాలి కదా. ఒక్క పరిష్కారం కూడా చేయకపోతే 14 సంవత్సరాల నుంచి మీటర్ రేట్లు పెరుగుతలేదు సార్. మాకు మీటర్ రేట్లు పెంచండి, దీనివల్ల గవర్నమెంట్కి ఏం నష్టం లేదని మేము కోరుకుంటున్నాం. ఫ్రీ బస్ ద్వారా కూడా మీరు ఇబ్బందులు పడతా ఉన్నారు చెప్తా ఉన్నారు, నిజంగా ఇబ్బందులు అవుతా ఉన్నాయి? ఆటో వాళ్ళకి ఎవరు ఎక్కట్లేదా? మహిళలు కావచ్చు, ఎవరైనా? సార్ ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది సార్. ఎఫెక్ట్ లేదని ఏ డ్రైవర్ అన్నాడు, ఎవ్వరు అనుకోరు, ప్రతి ఒక్క నాయకుడు తెలుసు ఎఫెక్ట్ పడ్డదని డ్రైవర్లకు. కానీ మేము అయినా తట్టుకుంటున్నాం. ఎందుకు తట్టుకుంటున్నాం? మా గవర్నమెంట్ ఏదో సపోర్ట్ చేస్తుంది, ఏదో సాయం చేస్తుంది, ఏదో మార్గం చూపిస్తుంది అని మేము ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాం 2 సంవత్సరాల నుంచి. ఇంకా ఎంత సంవత్సరం, ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్న డ్రైవర్లకి ఒక్కొక్కరికి ఆటోలు అమ్ముకునే పరిస్థితి. ఎంతో మంది అమ్ముకున్నారు, 160 మంది పైన చనిపోయినారు. ఎందుకు చనిపోయినారు సార్? ఈ ఫ్రీ బస్ వల్లనే. వాళ్ళ గిరాకు లేక ఫైనాన్స్ ఆటోలు గుంజుకుని పోయినారు. వాడు కట్టిన 50,000 1,00,000 రూపాయలు కట్టిన పైసలు 1 రూపాయి రావు. వాడికి ఏడికెళ్ళి చేస్తాడు ఆటో డ్రైవర్? 1 రోజు ఇవాళ సంపాదిస్తే రేపు తింటాడు సార్. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా బతకాలి? ఫ్రీ బస్ ఎఫెక్ట్ చాలా పడ్డది మా మీద, పడలేదని ఎవరు అనుకోదు. అయినా మేము గవర్నమెంట్ మీద భరోసాతో ఉన్నాం. మాకు ఒక దారి చూపిస్తుంది, మాకు మీటర్ రేట్లు పెంచుతారు. ఈ ఇల్లీగల్ గా బైక్లు బంద్ చేసి వేరే రాష్ట్రాల బండ్లు బంద్ చేస్తే మాకు కొద్దిగా సంపద అనేది పెరుగుతుంది అని మేము అనుకుంటాం. కానీ అటువంటిది మాకు ఎటువంటి ఏం చూపెట్టకుండా మా మీద భారం వేస్తానే ఉంటే మేము ఎంత భరాయించాలి? మాకు సగటు జీవిలో మాకు ఇప్పుడు రోడ్డు మీద అడ్డా మీద పోతే ఒక మేస్త్రికి 1,000 రూపాయలు ఉంది సార్. మేము రోడ్డు మీదకి బయటకు వెళ్తే మాకు 500 వెళ్తాయని భరోసా లేదు. మేస్త్రి పొద్దున 9 గంటల నుంచి 5 గంటల దాకా 1,300 1,200 తీసుకుంటారు. వాళ్ళకు ఒక నిర్దిష్టమైన జీతం అంటూ ఒక కూలి అంటుంది. మేము బండ్ల గ్యాస్ పోసి, బండి ఈఎంఐ కట్టుకోవాలి, బండి మెయింటెనెన్స్ చేసుకోవాలి, రోడ్ల మీద చలాన్లు కట్టుకోవాలి. ఇన్ని చేసినా మాకు ఒక రోజుకి 500 వెళ్తుంది అని భరోసా లేదు. మేము ఎట్లా బతకాలా చెప్పండి? ఎట్లా బతకాలా మేము? ఇదే సార్ బస్సు వల్ల చాలా ఎఫెక్ట్ ఉంది. దాని గురించి మేము డిమాండ్ చేస్తున్నాం. బస్సు వల్ల ఎఫెక్ట్ పెట్టడం వల్ల ఊబర్ ర్యాపిడో లాంటి వాళ్ళ వల్ల కూడా కొంచెం మీకు నష్టం జరుగుతున్నట్టు కూడా మీరు చాలా సార్లు కూడా మాట్లాడారు. నిజంగా నష్టం జరుగుతుందా? ఊబర్ ర్యాపిడో లాంటి మీకు ఏం బుకింగ్స్ లాంటి ఏం రావట్లేదా?
సార్ బుకింగ్స్ వస్తున్నాయి రావట్లేదని కాదు, మరి ముఖ్యంగా ఏంటంటే ఓలా ఊబర్ ర్యాపిడో కంపెనీలు అనేటివి వాటి సొంత బండ్లు తెచ్చుకున్నాయి, వాళ్ళు సొంతంగా బండ్లు పెట్టుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇస్తున్నారు. పెద్ద బుకింగ్లు మంచి రేట్ ఉన్న బుకింగ్లు వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు యాక్సెప్ట్ చేసినాక వాళ్ళు మిగిలిన బుకింగ్లు మాకు ఇస్తున్నారు. ఇంకొకటి ఓలా ర్యాపిడో వాళ్ళ కంపెనీ అనేటివి వేరే రాష్ట్రాలవి, హర్యానా, ఢిల్లీ, ఎక్కడెక్కడో కర్ణాటక, మహారాష్ట్ర, అటువంటి అక్కడ వేరే రాష్ట్రాల నుంచి బండ్లు తీసుకొచ్చి ఇక్కడ ఇల్లీగల్ గా నడుపుతున్నాయి. ఇప్పుడు మేము పోరాటం చేసేది ఇతర జిల్లాల బండ్లే, మన తెలంగాణలో ఉన్న ఇతర జిల్లాల బండ్లనే మేము రావద్దా అంటున్నాము. వాడు మాకంటే ఇంకా ఘోరంగా చేసి వేరే రాష్ట్రాల నుంచి తెస్తున్నాడంటే ఇది ఎంతవరకు న్యాయం? ఈ గవర్నమెంట్ ఇంతకు ముందు ఓలా ర్యాపిడో వాళ్ళ కంపెనీలు కూడా రేట్లు ఒక రకంగా ఇస్తారు, ఒక్కోసారి ఒక్కోలాగా. ఇప్పుడు చాలా రోజుకి దిగజారిపోతున్నాయి. గత సంవత్సరం ఒక 10 కిలోమీటర్ పోతే 200 వచ్చేది సార్, ఇప్పుడు అదే 10 కిలోమీటర్లకి 130, 120 ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మాకు ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఒకటి పడ్డది ఓలా ఊబర్ ర్యాపిడోలో బండ్లు చూడండి సార్, బుకింగ్ వచ్చింది 36 రూపాయలు. 1.2 కిలోమీటర్ పోతే 1.5 కిలోమీటర్ పికప్ చేసుకోవాలి, 1.2 కిలోమీటర్ డ్రాప్ చేయాలంటే 3 కిలోమీటర్ ఆల్మోస్ట్ 36 రూపాయలు. 36 రూపాయలకి ఏం వస్తుంది చెప్పండి సార్? పూర్వకాలంలో ఒక 30 సంవత్సరాల కింద రిక్షా ఉండే, 30 సంవత్సరాల కింద రిక్షా ఉండే, మామూలు పెట్రోల్ లేని బండి. ఆ రిక్షా కూడా 36 రూపాయలు తీసుకుపోతాడు, పోయి 50 రూపాయలు తీసుకుపోతాడు. పబ్లిక్ కి 1.5 కిలోమీటర్ పోయి పికప్ చేసుకొని వాటితో మాటలు వాడాలి, మళ్ళీ వాడు 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేయాలి. 36 రూపాయలతో ఏం బతుకుతాం సార్ మేము? ఇంత దారుణంగా ఇస్తున్నారు మళ్ళీ ఓలా ఊబర్ ర్యాపిడో కంపెనీ. మేము ముందరే చూపిస్తున్నాం కదా, ఈ కంపెనీని కూడా అరికట్టాలి. గవర్నమెంట్ కొత్త యాప్ తీసుకొచ్చి ప్రభుత్వం సొంతంగా యాప్ ను క్రియేట్ చేస్తే మాకు కూడా లాభంగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మీ పట్ల మాట్లాడే ప్రయత్నం చేయబోతుందని అనుకోవచ్చా? చేయబోతుంది అనుకుంటున్నాం సార్, చేయాలి అని అనుకుంటున్నాం మేము. చేయబోతుంది కాదు, చెయ్యాలా. ఎందుకు చేయాలని కూడా చెప్తాను నేను. ఎందుకు చేయాలంటే మాకు గవర్నమెంట్ ఖజానా నుంచి 1 రూపాయి అడగలేము సార్ మేము. సరే 12,000 ఇస్తున్నారు, ఆ 12,000 ఇస్తున్నారు, మీరు ఇచ్చినప్పుడు ఇవ్వండి, మాకు తొందరగా అయితే ఎంత తొందర అయితే తొందరగా ఇవ్వండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మీటర్ రేట్లు ఇతర జిల్లాల బండ్లు బైక్లు ఏవైతున్నాయో వాటిని అరికట్టండి. మాకు న్యాయంగా మేము అడుగుతున్న వాటిని మాకు చేయండి. చేయకపోతే 15 రోజుల దాకా టైం ఇస్తాం. ఇప్పుడు ఇలా లాస్ట్ సారి మేము వచ్చేది 15 రోజుల తర్వాత మేము చేయబోయే ధర్నా చాలా ఘోరంగా ఉంటది. ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోయినాయి. ఈ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అడగండి. చంద్రబాబు నాయుడు వాళ్ళ గురువే కదా. ఆటో డ్రైవర్ల ఒక వాల్యూ ఏముంటుందో చంద్రబాబు నాయుడు తెలుసు. రేవంత్ రెడ్డిని అడగమను. చంద్రబాబు నాయుడు ఆటోలు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోయే అధికారం ఉంటది. అది గుర్తుపెట్టుకొని మాకు కావాల్సిన న్యాయమైన డిమాండ్ అవుతుంది. మేము గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. ఎటువంటి మేము మాకు బిల్డింగ్ కట్టుకోవాలి, అవి ఇవ్వాలని మేము అడగట్లేదు. మాకు న్యాయంగా అడుగుతున్నాము. గవర్నమెంట్ కి మేము అడగడం వల్ల, దీన్ని చేయడం వల్ల గవర్నమెంట్ కి ఎటువంటి నష్టం లేదు. మేము ప్రజల దగ్గర నుంచి మేము తీసుకుంటాం. మేము మా కష్టాన్ని దగ్గర ప్రతిఫలం తీసుకుంటాం, అంతేగాని మేము గవర్నమెంట్ నుంచి 1 రూపాయి ఎక్కువ అడగట్లేదు. గవర్నమెంట్ మాకు కావాల్సింది ఏంటంటే ఒక జీవో జారీ చేయడానికి ఎంతసేపు అవుతుంది సార్? 1 నిమిషంలో ఒక రవాణా శాఖ మంత్రి సంతకం పెడితే 1 నిమిషంలో అయిపోయే పని. మాకు సంవత్సరాలు ఇట్లా మేము డ్రైవర్లను పోరాడుతుంటే కూడా పట్టించుకోవట్లేదంటే ఈ ప్రభుత్వానికి 3 రోజులు వచ్చినాయి. తలుచుకుంటే ప్రభుత్వం ఆటో డ్రైవర్లతోనే దిగిపోయే మూమెంట్ వస్తుంది సార్.